సో, ఇప్పుడు మనకి అశోక్ సార్ గూడా ఉన్నారు. ఆయనతో గూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన కూడా కోచింగ్ దానికి సంబంధించిన మొన్న గూడా ధర్నాలు ఆయన కూడా నిరాహార దీక్ష చేయడం జరిగింది. దగ్గర దగ్గరగా 10 రోజులు పైనే. సో, ఆయన స్పందన ఎట్లా ఉంది దీని మీద అనేది చూద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ ఏంటంటే డిఎస్సికి సంబంధించి ఇంక అది వెనక్కి తగ్గని పరిస్థితిలో కనపడుతుంది గవర్నమెంట్. అవును సార్ మరి ఎట్లా చూడాలంటే మీలాంటి వాళ్ళు కూడా ధర్నాలు చేసారు దానికి సంబంధించి ఇప్పుడు మీరు కూడా నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి. మరి దీనికి ఒక ఒక కంక్లూజన్ అయితే రాలేదు గవర్నమెంట్ నుంచి. మరి ఇంకా అది వెనక్కి తగ్గని పరిస్థితే కనపడుతుంది. ఎట్లా చూస్తారు దీన్ని? ఇది విద్యార్థులని నిర్బంధించి ఎగ్జామ్స్ రాపించడం అండి. రాయం బాబు మాకు టైం కావాలంటే కూడా మీరు రాస్తే రాయండి, మీ సాగు మీరు రావండి, మీరు ఏమైపోయినా మాకు సంబంధం లేదు, మీ మానసిక సంఘర్షతో మాకు సంబంధం లేదు, మా డ్యూటీ మేము చేస్తాం, మీ ఎగ్జామ్ పెడతాం, ఇష్టం ఉన్నా లేకున్నా రాయాల్సిందే అన్నట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళు అడిగిన గొంతెమ్మ కోరిక కూడా కాదు. తక్షణమే 25,000 ఉద్యోగాలు ఇవ్వని కూడా ఏమడుగుతలేదు. ఒక 45 రోజులు టైం ఇవ్వమంటే ప్రపంచం అంతా మునిగిపోయినట్టుగా 2,70,000 మందిని మానసిక శోభ గురి చేస్తుంది ప్రభుత్వం. ఈ ఫలితాలు ఎమ్మటే మీకు కనపడకపోవచ్చు కానీ ఆల్రెడీ నిరుద్యోగులలో 90% మంది విద్యార్థులు వ్యతిరేకంగా మారారు. మీరు ఎందుకు అర్థం చేసుకోవడం లేదో, మీకు మరి ఇంటెలిజెన్స్ నివేదిక సరిగా రావడం లేదో, మరి నిరుద్యోగుల వాళ్ళు ఎందుకు అర్థమవుతారో నాకైతే అర్థమవుతలేదు. అంటే వీళ్ళు నిజంగా పాలకులేనా, వీళ్ళకు విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన ఒక కన్సర్న్ ఉన్నదా లేదా అని నాకు డౌట్ వస్తా ఉంది. కాబట్టి ఈ బలవంతపు పరీక్షలో ఫలితాలు ముందు వీళ్ళు కంపల్సరీ చూడబోతా ఉన్నారు. ఎంత మానసిక సంఘర్షణ అంటే అంత మానసిక సంఘర్షణ. నిన్న కరీంనగర్ పోయి వస్తూ మధ్యలో నేను సిద్దిపేట లైబ్రరీ దగ్గర ఆగాను. వాళ్ళు బాధ వర్ణనాతీతం. ఒక్కొక్కరికి దుఃఖం ఏడుపు వస్తుంది. అమ్మాయిలకైతే ఏడుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఉన్న పోస్టులు ఏం తక్కువ, ఆగమాగ ఎగ్జామ్ పెడుతున్నారు, చదువుకున్న టైం ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడలేదు. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఓటేసామన్న ఫీలింగ్ లో ఉన్నారు. దీని యొక్క ఎఫెక్ట్ వీళ్ళు 2,70,000 మంది కావచ్చు, కానీ ఒక్కొక్కరు ఒక కుటుంబం వాడ 2,70,000 కుటుంబాలు అన్నాడు. ఇవన్నీ స్థానిక ప్రభుత్వాల పైన బలంగా వాళ్ళ ప్రభావం చూపగలుగుతారు. ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఇప్పటికే నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆఫ్లైన్ ఏం కాదు, ఆల్రెడీ సెంటర్లు డిసైడ్ చేసినాయి కాదు. ఆన్లైన్ మహా అయితే ఒక 10 కోట్ల రూపాయల నష్టం వస్తే వీళ్ళకి రావచ్చు. కానీ వాళ్ళది 2,70,000 మంది యొక్క భవిష్యత్తు కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని వాళ్ళ మానసిక శోభ నుంచి వాళ్ళకి ముక్తి కల్పించాలని కోరుతాం. అంటే కొంతమంది డిఎస్సి విద్యార్థులు కూడా మార్నింగ్ నుంచి నేను మాట్లాడుతుంటే మాకు ఒత్తిడి చాలా ఉంది, ఇక సూసైడ్ చేసుకోవడం ఒకటే ఆప్షన్ లాగా కనపడుతుంది మాకు. ఈ ప్రభుత్వం కూడా మాకు ఎట్లాంటి కంక్లూజన్ కూడా ఇవ్వట్లేదు ఇంతగా కొట్లాడినా కూడా అనేది కొంతమంది అంటున్నారు. కానీ దీనికి వే ఉందంటారా కనీసం? అంటే ఈ ఓవర్ నైట్ చేంజ్ అయ్యే వే అయితే ఉందా ఇంకా? లేకపోతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే రాత్రి ఎన్ని నిర్ణయాలు తీసుకోలేదు. వాళ్ళు 100 కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్ణయాలు రాత్రి జరుగుతాయి. ఎందుకంటే వీళ్ళకు నిర్ణయం తీసుకుంటే ఒక గవర్నమెంట్ ఒక 500 కోట్ల లాభం కనుక వస్తే అమ్మడే తీసుకునే వాళ్ళు, వాళ్ళకి కమిషన్లు వస్తే అమ్మడే నిర్ణయం తీసుకుంటారు. గవర్నమెంట్ వాళ్ళకి వచ్చేది ఏం లేదు కదా. అంటే వాళ్ళు సూసైడ్ చేసుకుంటామని బెదిరించినా కూడా వీళ్ళు తలగొనక పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళకి హిట్లర్ లాగా నీరో లాగా ప్రభుత్వ పరిపాలన చేస్తా ఉన్నారు. బట్ ఇది కరెక్ట్ కాదు. నేను నిరుద్యోగులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్నిటి పరిష్కారం అనేది చావు కాదు. మనకు ఎంతో చైతన్యం ఉంది, ఎంతో చదివినాం, డిగ్రీలు పూర్తి చేసినాం, పీజీలు పూర్తి చేసినాం, పూర్తి భవిష్యత్తు కూడా మనకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది. అలాంటి ఆలోచన నెగిటివ్ ఆలోచన చేయకుండా ఈ ప్రభుత్వ సంగతి కూడా చేద్దాం, చదివినంతలో రాసే ఒక ప్రయత్నం చేద్దాం. ఇప్పటికైనా మించిపోయింది లేదని నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మానసికంగా ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా మరి మన కర్మ ఏంటి ఇలా ఉందన్నట్టుగా ఎగ్జామ్ రాయని తప్పని పరిస్థితి పెద్ద రాసే ప్రయత్నం చేయండి. ఇవాళ కూడా మించిపోయింది లేదని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటే గనక మీకు వచ్చే ఇబ్బందులు ఏం లేవు. ఆన్లైన్ ఎగ్జామే, మీకు వచ్చే నష్టాలు కూడా లేవు. బట్ ఒకసారి అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నా. నిరుద్యోగులు కూడా మీరు ఎలాంటి నిర్ణయాలు లేకుండా ఎగ్జామ్ రాయాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. సరే, ఇంకొక విషయము, ఇప్పుడు ఈ గ్రూప్ 2 వాళ్ళకి ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇదే ఇట్లా జరిగింది. ఇప్పుడు డిఎస్సి వాళ్ళకి ఇలాగా కొట్లాడుతున్నా కూడా వాళ్ళు చేయాల్సింది వాళ్ళే చేశారు మనకు రాజకీయంగా. ఇప్పుడు ఈ గ్రూప్ 2 వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంటుందా అనేది ఒకటి ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఏమంటుందంటే మేము సానుకూలంగా స్పందిస్తాము, 2 రోజుల్లో మీకు గుడ్ న్యూస్ చెప్తామని గత వారం నుంచి ఇదే చెప్తుంది.
మీరు కూడా చూసే ఉంటారు. మరి అంటే ఇంకా వస్తుంది, ఇంకా వాళ్ళు కూడా వస్తుంది. అట్లా చేస్తే గ్రూప్ 2 వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళకు పెద్ద సైన్యం ఉంటది, వాళ్ళ ఉద్యమం గట్టిగా ఉంటది, రాష్ట్రంను మండిస్తారు వాళ్ళు మొత్తంగా. కాబట్టి వాళ్ళకి సంబంధించిన నిర్ణయం వస్తుందని నేను భావిస్తా ఉన్నా. రాకపోతే మాత్రం వాళ్ళ ముట్టడి ఒక తీరుగా ఉండదు. అప్పుడు జిల్లాలు ఏడు కాడి కథలు వస్తాయి, అప్పుడు కష్టం అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఉద్యమం కూడా కొంచెం ముందుగాల కరెక్ట్ గా విద్యార్థులు రెస్పాండ్ అయ్యి ఉంటే ఇది కూడా న్యాయం జరిగేది. అది విద్యార్థులు ఆలస్యంగా రెస్పాండ్ అయ్యారు, దానివల్ల ఫలితాలు మనం సాధించలేకపోయాం. సార్ ఇప్పుడు మంత్రుల్ని కలిసిన లాస్ట్ 2 రోజులు 3 రోజులు చేసినటువంటి ఉద్యమాలు 20 రోజుల ముందే వాళ్ళు గట్టిగా బలంగా చేసి ఉంటే నిర్ణయం తీసుకునే వాళ్ళు. కాబట్టి చివరి నిమిషంలో 4-5 రోజుల నిమిషంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంది. ఈ ప్రభుత్వం కూడా మొండి పట్టుబట్టింది. మరి గ్రూప్ 2, 3 మీద మాత్రం కంపల్సరీ నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా. పోస్టులు పెంచి వాళ్లకు తగిన సమయం ఇవ్వాలి. సమయం ఇవ్వకపోతే వాళ్ళు రాష్ట్రాన్ని అట్టుడు తీస్తారు. కాబట్టి జాగ్రత్త పడండి. ఇవాళ ఒక గుడ్ న్యూస్ ఏమొచ్చిందంటే పక్క రాష్ట్రంలో 75% స్థానిక కోటాను అమలు చేస్తా ఉన్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ప్రైవేట్ రంగంలో 75% స్థానిక కోటాను అమలు చేస్తే నిరుద్యోగులలో ఒక మానసిక ప్రశాంతత రావడానికి అవకాశం. చదివిన చదువుకు తగిన ఉద్యోగం వస్తే న్యాయం జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం కూడా పక్క రాష్ట్రం వల్లే తెలంగాణ రాష్ట్రం కూడా ప్రైవేట్ రంగంలో 75% స్థానిక కోట ఇస్తూ వాళ్ళ చట్టసభలు ఇవాళ తీర్మానం చేస్తున్నాయి. ఇక్కడ కూడా తీర్మానం చేయాలని బలంగా కోరుతాం. సార్ మరి నెక్స్ట్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది సార్ అశోక్ సార్? కంపల్సరీ ఉంటుంది, కార్యాచరణ కంపల్సరీ ఉంటుంది. డిఎస్సి అంటే ఇప్పుడు మరి ఇవాళ సాయంత్రం 6 గంటల్లో నిర్ణయం వచ్చినట్టు, లేదంటే ఇక అదంతే అయిపోతుంది. నెక్స్ట్ ఈ గ్రూప్ 2, 3 మాత్రం కంపల్సరీగా కార్యాచరణ ఉంటుంది. ఇప్పటికే నిరుద్యోగులు ఆవేశంగా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అర్థం చేసుకుని వాళ్ళకన్నా న్యాయం చేయాలని కోరుతున్నాం. 1:100 కూడా ఖచ్చితంగా ఇవ్వండి. వాళ్ళు కూడా ఏకమయ్యే పరిస్థితి నెలకొన్నది. కాబట్టి కంపల్సరీగా రేపు ఎల్లుండి వరకు దీనిపైన నిర్ణయాలను బట్టి మా యొక్క కార్యాచరణ తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో చూడొచ్చు అంటే అశోక్ సార్ కూడా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా అంటే ఈ డిఎస్సికి సంబంధించి ఈ రోజు 6 గంటల లోపు ఏదైనా నిర్ణయం వస్తే ఓకే, లేదంటే ఇక డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిందే తప్పదు. ఇక బలవంత పెట్టి ఎగ్జామ్స్ రాయిస్తున్నట్టే ఉంది ఇది ప్రభుత్వం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రూప్ 2కి సంబంధించి వెబ్ నోట్ వస్తుంది, సానుకూలంగా స్పందిస్తారన్న నమ్మకం అయితే ఉంది. సో లేని పక్షాల ఖచ్చితంగా దీని పరిణామాలు వేరే విధంగా ఉంటాయనేది కూడా ఆయన హెచ్చరిస్తున్నట్టు కనపడుతుంది. సో చూద్దాం, ఏదైనా కానీ ఫైనల్గా అసలు అంటే విద్యార్థులు నలిగిపోతున్నారు అనేది వాస్తవం. ఎందుకంటే తెలంగాణ విద్యార్థులు నలిగిపోతున్నారు. ఆన్ రోడ్ వచ్చేసి దగ్గర 2 నెలల నుంచి వాళ్ళు కొట్లాడిన పరిస్థితి, ఇల్లు వాకిలి ఏమి లేకుండా వాళ్ళ రోడ్ల మీద పండుకుని నిరసన తెలిపిన పరిస్థితి కూడా చూసాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద సానుకూలంగా స్పందిస్తే కొంత వాళ్ళకి బాగుంటుంది అనేది. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళే నెక్స్ట్ జనరేషన్గా వాళ్ళు మనకి నిలబడాల్సింది. సో చూద్దాం ప్రభుత్వం ఏమన్నా సానుకూలంగా స్పందిస్తుందా లేకపోతే ఏంటనేది. డిఎస్సి వాళ్ళకి ఏమన్నా ఈ రోజు 6 గంటల లోపు ఏమన్నా స్పందన వస్తే వచ్చినట్టు, లేదంటే ఇక రేపు డిఎస్సి వాళ్ళైతే ఎగ్జామ్ రాయాల్సిందే. గ్రూప్స్కి సంబంధించి కొంత టైం ఉంది కాబట్టి చూద్దాం, వేచి చూద్దాం ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది ప్రభుత్వం నుంచి కూడా.